ఆనందానికి ఆకలి తీరాలంటే గెలవాలని గెలిచేదాకా తెలియదు నాకు. ఆస్తి అంతస్తులు ఇవ్వగలదా ఇలాంటి ఆనందం? కాలు కదపకుండా కడుపు నింపుకుంటే దొరుకుతుందా ఈ ఆనందం? గెలిస్తే గాలిలో తేలుతున్నట్లుంది. మోసిన నిందలు మళ్ళీ మళ్ళీ మోయాలనిపిస్తుంది ఇలాంటి గెలుపు కోసం. ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, ఎంతకైనా తెగించాలనిపిస్తుంది. మత్తు కంటే మధురంగా ఉంది ఈ గెలుపు ఇచ్చే కిక్కు. ఇన్నిసార్లు ఓడిపోయిన నేను అసలు నేనేనా గెలిచింది అని గుండె అదురుతుంది, గొంతు ఎండుతోంది. గతిలేక గుడ్డివాడిలా ఉన్న నన్ను గెలుపు నా గతి మార్చి గమ్యానికి దారి చూపించింది. గెలిచిన ఆ క్షణంలో చింతపండు పులుపు తెలియలేదు. గెలుపు మైకంలో ఉప్పులోని ఉప్పదనం తెలియలేదు. తీపి తింటే తీయదనమే తగలలేదు నా నాలుకకు. ఏమైంది నాకు? ఒళ్ళంతా చెమట కారింది. ఇది కష్టపడితేనో కంగారు పడితేనో వచ్చే చెమట కాదు. గుండెల్లో గెలుపు గర్వం నిండి నాలోంచి చెమట చిందులేసుకుంటూ బయటికి వస్తుంది. మాటలు రాని మూగవాడినైపోయా గెలిచిన రోజు. నాలాగా నీకు కూడా నిజం నిర్ధారణ అయిన రోజు, నువ్వు గెలిచిన రోజు, అబద్ధమని ఆకలి కేకల గొంతు నులిమి గర్వంగా గెలిచిన రోజు, ఆ రోజు రానే వస్తుంది. కానీ ఆ రోజు మాత్రం గట్టిగా నవ్వాలో ఏడవాలో అర్థం కాని అజ్ఞానిని అయిపోయా. పిడికిలి బిగించి పళ్ళు నురిమి ప్రపంచాన్ని ఎదిరించిన రోజు. ఏది కష్టం? ఎటుపోయింది కష్టం? ఏది కనబడదెందుకిప్పుడు? ఓహో, గెలిచానని కష్టం కూడా కంగారు పడి సైడ్ ఇచ్చేసిందన్నమాట. నీ దూకుడు చూసి, నీ చేతిలో ఖడ్గాన్ని చూసి ఓటమి రాగలదా? నిన్ను తాకగలదా? ఓటమిలో ఉన్నప్పుడే విలువైన అస్త్రాలను వెతికి వాటిని సమకూర్చుకున్న నిన్ను చూస్తే శత్రువుకు కూడా చెమటలు పట్టాలి. నిన్ను చూసి పరుగులు తీయాలి. నిన్ను ఓడించలేక ఆ ఓటమి వంగి వంగి వందనమనాలి. అలసిపోతున్నా ఆగిపోని నీ పరుగు చూసి పంచె తడిసిపోవాలి ఆ ఓటమికి. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇస్తే చాలు.